మైండ్ బ్లోయింగ్. వాటర్ కంటెంట్ అయితే సూపర్. వాటర్ గురించి పెట్టాడు సూపర్. సివిల్ ఇంజనీర్ అనేది ఒక హైలైట్ కాంటెంట్ ఇచ్చాడు. వాటర్ వాటర్ మారుమూల గ్రామానికి ఎంత పెద్ద వాళ్ళైనా కూడా, ఎంత చిన్నవాడు తలుచుకున్నా కూడా తేగలడు అనే కంటెంట్ ఇచ్చాడు. బాలయ్య బాబు ఊపాడు, అసలు తమ్మని మ్యూజిక్ ఇచ్చాడన్నా. నేను ఇంకా చూసుకో తమ్మే తగ్గేదలే అసలు. నీకు అసలు సినిమా అనేది మ్యాడ్. బాలయ్య బాబు యాక్టింగ్ చెప్పాల్సిన ఏముందన్నా? ఫస్ట్ నుంచి ఉన్నది ఎలా వేసమ్మారెడ్డి ఎలా ఉంది, ఎలా ఉంది? జై బాలయ్య, జై బాలయ్య. హైలైట్స్ ఫైటింగ్ అండ్ ఎమోషనల్ బాగుంది. సూపర్ హిట్, సూపర్ హిట్. బాగుంది. ఫ్యామిలీ అలర్ట్స్, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, యూత్ పరంగా చూడొచ్చు. ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ కి మాస్ మసాలా. సంక్రాంతికి మంచి మూవీ అవుతుంది కన్ఫర్మ్ గా. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ హైలైట్ సీన్స్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ లో మొత్తం బాగా చేశారు. పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. హైలైట్స్ వచ్చి సెంటిమెంట్. పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. నో సాంగ్స్, ఓన్లీ ఫైట్స్, ప్యూర్ మాస్ ఎంటర్టైన్మెంట్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సూపర్, ఫెంటాస్టిక్, మార్వెలస్ బ్యాక్గ్రౌండ్. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి డైరెక్టర్లు అందరూ రెడిపోయారు, కానీ బాలకృష్ణ ఈ విధంగా చూపిస్తున్నందుకు డైరెక్టర్లందరికీ చాలా 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 హ్యాపీగా ఉంది. ఒకప్పుడు సినిమా పరంగా చూస్తే ఎక్సలెంట్ అండి. నాకు తెలిసి అనిల్ రావిపూర్ గారు మా రిక్వెస్ట్గా చెప్తున్నాము, సంక్రాంతి శివరాత్రికి వాయిదా వేసుకోండి. ఈ సంక్రాంతి మా బాలయ్య బాబు గారిదే. వెంకటేష్ గారికి కూడా మా రిక్వెస్ట్ చెప్తున్నాం, సంక్రాంతి శివరాత్రికి వేసుకోండి. ఫ్యామిలీ మాస్ ఎంటర్టైన్మెంట్. అసలు ఎక్కడ ఒక్క రిమార్క్ కూడా మా బాహుబలి మించింది సినిమా. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ మూవీ అండి. అసలు ఫస్ట్ హాఫ్ చాలు, స్టార్టింగ్ నుంచి అసలు ఇలాగ కుర్చీ నుంచి ఇలాగా అసలు లేవనివ్వడం అనమాట. డైరెక్ట్ చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, చిన్నపిల్ల పాప యాక్షన్ కానీ, ఆ సెంటిమెంట్, ఆ ఎమోషనల్ ఎక్సలెంట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. ఆ చంబల్ ప్రాంతం కానీ అదంతా చాలా బాగా తీశాడు. ఎక్సలెంట్ మూవీ. జై బాలయ్య. సినిమా బేవత్సంగా ఉంది. సినిమా అట్లా కాదు, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. ఈ సంక్రాంతి జై బాలయ్య బేవత్సం. సూపర్ బంపర్ ఇంటి జై బాలయ్య. బాలయ్య బాబుకి ఎదురలేదు. సూపర్ మాస్ బీజిఎం తమన్నా అనిపించాడు. స్టోరీ లైన్ కానీ ఏదన్నా మీరు నేమ్ ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్. చాలా బాగుంది అసలు. జై బాలయ్య. సంక్రాంతి సూపర్. ఎలా ఉంది మూవీ? ఓకే. సంక్రాంతి మూవీ అన్న. జై బాలయ్య. సంక్రాంతి మూవీ అయితే చాలా బాగుందండి. స్టాండింగ్ ఎవేషన్, టేకింగ్ చాలా బాగా ఉంది. ఫైట్స్ మాత్రం అదిరిపోయింది. తమన్ బీజిఎం అదిరిపోయిందండి. ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే చాలా బాగుంది. అంటే ఒక సైడ్ హీరో ఎలివేషన్, ఒక సైడ్ విలన్ ఎలివేషన్. చాలా అంటే అవుట్ స్టాండింగ్. అసలు చాలా బాగా చేశారు. అసలు చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. బాలబాబు చాలా సరికొత్తగా చాలా బాగా తీశారు. బాబీ డైరెక్షన్ కానీ, తమ్మని మ్యూజిక్ అయితే చెప్పాల్సింది లేదు. ఎవరో థియేటర్లో అయితే కూర్చోరు. తమ్మని ఆర్ఆర్ చూసిందో ఎవరైనా సరే ఎక్స్ట్రాడినరీ, సూపర్. అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. జై బాలయ్య. He's a great director. He did a great job. Okay. Music director Taman. BGM. Yeah, the BGM was so good. Very, very catchy. I'm going to play it in the car back home. So overall movie. I loved it. When it comes on Netflix, I'm going to definitely watch it again. Okay, Balayya Babu Topu. Balaya! Jai Balaya! Acting. Oh, I love him. I'm a huge fan. I love seeing him in his healthy.
Movie plus points. Music, Balakrishna acting, fight scenes. There was so much confetti in the theater. Oh, sentimental scenes. There was a little girl acting. She did a great job. I loved her. Songs, yeah. The main songs. Yeah. I know, such a catchy song. Yeah. Oh, his dancing. He's a great dancer. Kid action. Yeah. The kid was so cute. She's gonna grow up and be a movie star for sure. Direction, can you say? The director? The director, he did a great job. Yeah, I loved him. It's a fully family entertainment movie. Yeah, family. I came in with my parents. Okay. Yeah. So what's your favorite dialogue in the movie? There was one dialogue where he said, "Fasten your seatbelts," and he starts a fight scene. Yeah. Thank you so much. సూపర్ అన్న సినిమా. థియేటర్లో వాళ్ళు అయితే సౌండ్ లెక్కించారు. మా డిమాండ్ సౌండ్ పెంచాలా, నెక్స్ట్ షోలకి సౌండ్ పెంచాలా. జై బాలయ్య. వీళ్ళు తగ్గించారన్నా, కరెక్ట్ పెడితే కరెక్ట్. నిన్న వీడియో బయట ఒకటి వదిలారు, బాబీ గారు తమన్ గారు కలిసి వీడియో బయట ఒకటి వదిలారు. ఫోన్లే వదులుతుంది ఆ వీడియో బయటికి. థియేటర్ వాళ్ళు అయితే సౌండ్ తగ్గించారు. బాలయ్య బాబు గారికి ఆ సౌండ్ చాలదు, పెంచాలా. అది సినిమా గురించి అంటారా, ఏ విధమైన గ్యాప్ లేకుండా దబిడి దిబిడి చేసి పడేశాడు సినిమాని మట్టికి. ప్రతి ఒక్క క్యారెక్టరు బాలయ్యబాబు కనపడ్డారు, ప్రతి ఒక్క క్యారెక్టర్లో బాలయ్యబాబు కనపడ్డారు. అది ఇక మాటలు లేవన్నా, మాటలు లేవు. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా సరే బాలయ్యబాబు గారిని బీట్ చేసే సినిమా రాదు. సంక్రాంతి అంటే బాలయ్యబాబు గారు, బాలయ్యబాబు గారు అంటే సంక్రాంతి. బాలయ్యబాబు గారి నట విశ్వరూపం ఈ సినిమా. అసలుకి ముందొచ్చిన 3 సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి బాలయ్యబాబు ఆ రోజు చెప్పినట్టు, బాలయ్యబాబు గారు చెప్పినట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అన్నారు. నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకందరూ రెడీగా ఉండాల్సిందే. మొత్తం ఫ్యాన్స్ కానీ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రెడీగా ఉండాలి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టాం, ఇంకో హ్యాట్రిక్ స్టార్ట్ చేసేసాం. దీని తర్వాత మళ్ళీ అఖండ అటుకుతో ఇంకొక హ్యాట్రిక్ కొడతాం. జై బాలయ్య. ఈ రోజు నుంచే సంక్రాంతి మొదలు అందరికీ. బ్రదర్ అదిరిపోయింది. బాలయ్య బాబు యాక్షన్ సూపర్. ఫుల్ సంక్రాంతికి ఫుల్ మిల్స్. రియల్ గా చెప్పాలంటే ఈ నక్కల గుంపు మీదకి సింహం వస్తే వారవధురా లపోట్. ఇట్స్ కాల్ హంటింగ్. జై బాలయ్య. డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, తమన్ గారు మ్యూజిక్ కానీ బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ మన మల్లికార్జున థియేటర్ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫ్యాన్స్కి ఒక మంచి పండగ, మంచి థియేటర్ ఇచ్చారు. 100% తెలుగు సంక్రాంతి అభిమానులు, సంక్రాంతి ప్రేక్షకులందరికీ గేమ్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు దాకా ఏదో అన్నారు, గేమ్ అన్నారు. ఆ గేమ్ కాదు, గేమ్ స్టార్ట్ అయింది జై బాలయ్యతో. బాబిడి అందరూ నటినట్లు అందరూ బాగా చేశారు. ఎక్సలెంట్. బాలయ్య బాబు నటన అద్భుతం. అందరికి ఫుల్ మిల్స్ అనమాట. రియల్గా చెప్పాలంటే అదరగొట్టేశారు ఆయన. తమన్ గారి మ్యూజిక్ అన్ని అద్భుతం. చెప్పాను కదా బ్రదర్, నక్కల గుంపు మీదకి సింహం వస్తే వారవధురాల ఫోర్ట్. ఇట్స్ కాల్ అండింగ్. జై బాలయ్య. ట్రెండ్ సెట్టర్ మూవీ అండి. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా ఇచ్చారు. బాబీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. డైరెక్టర్ గారు బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు. ఈ సినిమాలో చాలా చాలా అందంగా ఉన్నారు. దీనికి 4 పిల్లర్స్. 1 బాలకృష్ణ గారు అయితే, 2 బాబీ గారు, 3 తమన్ గారు, 4 ఫోటోగ్రఫీ అండి. అద్భుతమైన ఫోటోగ్రఫీ. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాను చూపించేలాగా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు. జైలర్ ఎలా అయితే అద్భుతంగా కనిపించిందో దానికంటే మించి ఈ సినిమా హైలైట్స్ అంటే ఇంకా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అండి. ఫస్ట్ షాట్ నుంచి ఫైనల్ షాట్ వరకు బాలకృష్ణ గారే కనిపించారు. మిగిలిన చాలా క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏది ఊరికే పెట్టలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉండే క్యారెక్టరే పెట్టారు. బాబీ గారు తీసుకున్న కేరింగ్ మాత్రం సూపర్ అండి. బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉన్నారు. బాబీ డియోల్ గారు సూపర్ అండి. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు స్క్రీన్ మీద కనపడుతుంటేనే మనకు బ్లాక్ బస్టర్ ఇది కనపడిచ్చేస్తుంది. పండగకి సూపర్ హిట్ కొట్టబోతున్నారు అనుకుంటున్నాను. పండగ అంటేనే బాలకృష్ణ గారు అండి బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ హిట్ అండి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా హిట్. అన్ని సినిమాలు ఒక మిక్సీలో వేస్తే ఎంత హిట్ వస్తుందో అంత హిట్. ఇంత సినిమా రిలీజ్ కావడానికి ముందే ఈ ఒక సాంగ్ గురించి అని బాగా కాంట్రవర్సీ అయిపోయింది అనమాట.
ఈ వయసులో ఆ స్టెప్స్ ఏంటి అది ఇది అని బాగా వైరల్ అయిపోయింది అన్న. దీని గురించి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసండి. అది ఒక సినిమా, ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్, అది అద్భుతంగా డ్యాన్స్ కొరియోగ్రఫీ ఉంది. మనకు బిట్గా చూస్తే ఏదైనా అశ్లీలంగా కనపడుతుంది, బట్ యాజ్ ఏ సాంగ్గా చూస్తే ఒక్కరు సీట్లో కూర్చొని ఉండరు. ప్రతి లేడీ కూడా నించొని డ్యాన్స్ చేయటం మనం ఇప్పుడే థియేటర్లో చూసాం. మనకి ఏదైనా చిన్న సీన్గా కనపడితే అది అశ్లీలంగా ఉంటుంది, కానీ ముందు అన్నారు కదన్నా అదే చూడాల్సిన సినిమా ఇలాంటివి పెట్టారు. అద్భుతంగా అసలు మీరు ఇవాళ డే 1 అండి, డే 2 నుంచి చూడండి, ఫ్యామిలీస్తో నిండిపోద్ది థియేటర్. సెకండ్ హాఫ్లో అద్భుతమైన అసలు సెంటిమెంట్ అనొచ్చు, ఫ్యామిలీ డ్రామా అనొచ్చు, అద్భుతంగా చూపించారు. అసలు అచ్చంగా ఫ్యాన్స్ కంటే కూడా ఫ్యామిలీస్ ఎక్కువ కనపడతాయి. ట్విస్ట్లు కూడా చాలా ఉన్నాయంటున్న సినిమా. అసలు ట్విస్ట్లు రివీల్ చేయలేమండి, బట్ అది ఎంజాయ్ చేయగలం. లోపలికి వెళ్తేనే ఎంజాయ్ కనపడుతుంది. మ్యూజిక్ వరకు వస్తే తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ గారికి పగిలిపోతాయని కామెంట్ చేశారు. ఖచ్చితంగా అండి. తమన్ గారిని మేము ఒక బ్రదర్గా భావిస్తాం. మా అభిమానులందరం కలిసి బాలకృష్ణ గారికి ఎలాంటి ట్రిబ్యూట్ ఇవ్వదలుచుకున్నామో అదంతా కలిపి తమన్ గారి రూపంలో ఇచ్చేశారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామండి. 4వ సినిమా అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్, నిజంగానే బాక్సులు పగిలిపోతాయి. వరుసగా వచ్చిన 3 సినిమాలు హిట్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ సినిమా కూడా అసలు బ్లాక్ బస్టర్ అంటారు. ఖచ్చితంగా అండి. బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు, ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ బేజం పడింది. ఇవాళ ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ కొడతారు, రాజకీయాల్లోనూ డబుల్ హ్యాట్రిక్ కొడతారు. ఇప్పుడు బాలయ్య బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖండ 2 మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సార్ అఖండ 1కే భూమి మీద ఎవరూ లేవండి. అఖండ 2 తాండవం ఎట్లా చూపిస్తా ఉన్నారు. బోయపాటి గారు అంటేనే నందమూరి అభిమానులకి సోదర సమానుడు. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎంత బాగా చూపించగలరో మనందరూ చూసాం అఖండ 1తో. అఖండ 2 బ్లాక్ బస్టర్గా ఉంటుంది. అంటే బోయపాటి గారి సినిమా ప్రీవియస్ స్కంద చూసుకుంటే అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయింది. అది ఏమన్నా దీని మీద ప్రభావం చూపిస్తుంది అంటారా అఖండ 2 మీద? బాలకృష్ణ గారు అంటే మిగిలిన వాళ్ళందరికీ పూనకం వస్తుందండి. తమన్ గారికి ఎలాంటి పూనకం వస్తుందో బోయపాటి గారు కూడా అనాదం వస్తుంది. ఆల్రెడీ బోయపాటి గారు హ్యాట్రిక్ కొట్టారు బాబుతో. సెకండ్ హ్యాట్రిక్ ఆయన బీజం వేశారు. ఖచ్చితంగా సెకండ్ హ్యాట్రిక్ కూడా కొడతారు. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పరన్న బాలకృష్ణ. సినిమా మొత్తం డైలాగ్లేనండి, ఒక్క డైలాగ్ కూడా సినిమాలో అంటే సినిమా ఎట్లా ఉంటుంది అంటే బాలకృష్ణ గారు డైలాగుల కంటే కూడా పక్కన వాళ్ళు చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. కింగ్ ఆఫ్ ద జంగిల్ అని చెప్పి అట్లా ప్రతి సీన్లో కూడా బాలకృష్ణ గారిని మేము జనరల్గా ప్రతి సినిమాలో ఆయన డైలాగులు ఫేమస్. ఈ సినిమాలో ఆయన చెప్తూ పక్క క్యారెక్టర్లు కూడా ఆయన గురించి చెప్తూ ఉంటే అద్భుతంగా కనిపిస్తుంది. చెప్పండి. మర్డర్ చేయడంలో మాస్టర్ చేశా. సినిమా ఎలా ఉంది? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? పాప నచ్చిందా? పాప యాక్టింగ్ బాగుందా? అవును. బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ చెప్తావా? జై బాలయ్య చెప్తున్నాడు. జై బాలయ్య. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ ఉంది, బాగుంది. జై బాలయ్య సూపర్, అసలు సూపర్. జై బాలయ్య. తమన్ మాత్రం సూపర్ బీజిఎం, సూపర్. సూపర్ మూవీ, చాలా బాగుంది. తమను, బాబీ, బాలయ్య సావగొట్టారు. తమనైతే అనిరుద్ధ బొక్క స్పీకర్లు పగిలిపోయినాయా? కన్ఫర్మ్. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. అంతేనా? అలా సినిమాలో సూపర్ ఎక్సలెంట్ ఉంది. 250 CR. ఒకటే మాట, జై బాలయ్య. Good sir, nice. I mean, climax went dry, but things went fine. First half is good, second half is good. I mean, climax was little dry, but overall it's a good mass entertainer for Sankranti. సంక్రాంతి బాలయ్య మళ్ళీ వీరసింహారెడ్డి అక్కడ అన్ని మిక్సింగ్ అయితే ఎట్లుంటుంది అట్లుంది సినిమా. అన్న సూపర్ ఎక్సలెంట్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది, అదైతే ఎక్స్ట్రాడినరీ. అసలు తమ్మనే అసలు ఇక తమ్మని వస్తుంటే అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు తమ్మనికి. ఇక నందమూరి తమనే, ఇక బాలయ్య బాబు అంటే తమనే. మ్యూజిక్, తమన్ మ్యూజిక్ బాగుంది. బాలకృష్ణ, బాలయ్య బాబు యాక్టింగ్, కోడికి రజనీకాంత్, బండోడికి సినిమా బాలయ్య బాబు దించింది. సంక్రాంతికి రాడు పడ్డదిలే. మూవీలో డైలాగ్ చెప్తారు. పేస్ట్ కంట్రోల్. తమన్ మ్యూజిక్ యునానిమస్ కదా, తమన్ మ్యూజిక్ యునానిమస్, దాని గురించి డిస్కస్ లేదు. ఇంకేదైనా ఉంటే డిస్కస్ చేయాలి. బాలయ్య ఎదరగొట్టాడు, 4వ హిట్. ఈ సంక్రాంతి కొట్టాము, గట్టిగా కొట్టాం.
హ్యాట్రిక్ 100 crores తర్వాత సంక్రాంతి బాలయ్య బాబు మళ్ళీ హిట్ కొట్టాడు. బీభత్సమైన హిట్ ఈసారి. మామూలు స్క్రీన్ ప్లే కాదు అసలుకి. బాలయ్యని ఇలాంటి స్క్రీన్ ప్లేలో ఒక సీనియర్ యాక్టర్ని ఇలాంటి స్క్రీన్ ప్లేలో చూస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చింపేశాడు అంతే. బాబీ చింపేశాడు, తమన్ యాజ్ యూజువల్ అదరగొట్టేశాడు. బాలయ్య అయితే తాట తీసేశాడు. జై బాలయ్య బొమ్మ బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు. జై బాలయ్య. కింగ్ ఆఫ్ జంగిల్, వైల్డ్ యానిమల్. మరో సమరసింహారెడ్డి. చంపేవాడు వార్నింగ్ ఇవ్వకూడదు, చంపేసేవాడు వార్నింగ్ ఇవ్వాలి. జై బాలయ్య. జస్ట్ లైక్ వాటర్ మేడం. జస్ట్ లైక్ వాటర్. జస్ట్ లైక్ వాటర్. జస్ట్ లైక్ వాటర్ మేడం. మూవీలో ఒక మంచి డైలాగ్ చెప్పు. క్రేజీ డైలాగ్స్ ఉన్నాయి. గాడిది క్రేజ్ ఉంది. అసలు బాలయ్య మాట్లాడితే అంతే పిచ్చి దొబ్బింది అసలు. తమన్ చెప్పినట్టు స్పీకర్ పగిలిపోతున్నాయా థియేటర్లో? పగిలిపోయినాయి. అసలు మాటలు రాలే, ఏడుపు వచ్చింది ఆ ఎమోషన్స్ కి. ఇమోషనల్ మూవీ అసలే. సింక్ అవుతుంది మ్యూజిక్. సింక్ అవుతుంది. మూవీలో ట్విస్టులు బాగున్నాయా? క్రేజీ ట్విస్ట్ ఉంది. సెకండ్ హాఫ్ లో క్రేజీ ట్విస్ట్ ఉంది, అది చూడాలి మేము. బాలయ్య గారి సంక్రాంతికి ఈ సంవత్సరం గుర్తుంటుంది బాగా. డాక్ మహారాజ్ అంటే బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సంవత్సరం మన బాబ్లీ గారు హైలైట్ సినిమా తీశారు. జై బాలయ్య. జై జై బాలయ్య. బాలయ్య అండ్ తమన్ మ్యూజిక్ వండర్ఫుల్, సూపర్ ఉంది సినిమా. సూపర్ అదిరిపోయింది. ఎలా ఉంది భయ్యా సినిమా? సూపర్ బ్లాక్ బస్టర్. ఇరాక్ బ్రో సినిమా ఈరోజు. అటు సైడ్ ఇది అయిపోతే అది తీసుకుందాం. సినిమా బ్లాక్ బస్టర్.
మా ఆరాధ్య కథానాయకుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా డాకు మహారాజ్ 109వ చిత్రంగా వచ్చిన బాబీ కొల్లి గారి దర్శకత్వంలో వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హై ఇచ్చారండి. అంటే పొద్దున్నే యూఎస్ రిపోర్ట్స్ చూసి వెళ్ళాము సినిమాకి. ఎంటైర్ అన్ని స్టేట్స్ నుంచి మొత్తం అన్ని కంట్రీస్ నుంచి వరల్డ్ వైడ్గా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ అండి సంక్రాంతికి. జై బాలయ్య. మనందరి ఆరాధ్య నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ సినిమా ఈరోజు దేశవ్యాప్తంగా ఖండాంతరాలుగా విడుదలయ్యి అత్యద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మేము చాలా అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని డాకు మహారాజ్ సంవత్సరంగా పండగ ఇంకా 2 రోజుల ముందే ఆయన సంక్రాంతి శోభని తెలుగింటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఈ డాకు మహారాజ్ సినిమా ఇంత అద్భుతంగా ఇంత కన్నుల విందుగా అన్ని రకాలు మేవలించి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకుండా సమపాళల్లో తీసిన బాబీ కొల్లి గారికి నాగవంశీ గారికి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమాకి ఎవరి పాత్ర ఎలా పోషించినా తమన్ గారు అనేవాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ పాటలకి ఇచ్చిన మ్యూజిక్ కానీ మొత్తంగా చాలా అంటే చాలా సినిమాకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఊపిని తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు దాకా నందమూరి బాలకృష్ణ గారి చరిత్రలో బోయపాటి సీను, గోపీచంద్ గారు, అనిల్ రావుపూడి గారు ముగ్గురు కనపడే సింహాలైతే కనపడిన సింహం బాబీ కొల్లి. ఈ సినిమాతో అది నిరూపించాడు. మా ఖాతాలో చేరిన మరో దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి విభిన్నమైన కథలు ఇలాంటి పాత్రలు తీసుకొస్తే తెలుగు ప్రజలందరికీ అభిమానులకే కాకుండా తెలుగు ప్రజలందరికీ చాలా చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఆ బాధ్యతను తీసుకున్న నందమూరి బాలకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మరియు కథానాయకుడిగా, మాలాంటి అభిమానులకి దేవుడిగా ఇన్ని పాత్రల్లో ఆయన ఈ వయసులో బ్యాలెన్స్ చేస్తున్న విధానం చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఆయన రోల్ మోడల్గా తీసుకుంటాం. సరే, ఇప్పుడు ఈ సినిమా నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ఆయన పడ్డ కష్టం, ఆయన పట్టిన శ్రమ ప్రతి తెలుగు సినీ అభిమానికి
అభిమానులకి అందరికీ చాలా ఆనందదాయకం అనిపిస్తుంది. ఈ వయసులో ఆయన తీసుకుంటున్న జాగ్రత్త, శ్రమ, కష్టం కేవలం తెలుగు సినీ ప్రజలు బాగుండాలి, అభిమానులకి ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంలో ఆయన పడుతున్న తపనకి హ్యాట్స్ ఆఫ్. బాలకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా మా బాలయ్య యువసేన కుకట్పల్లి తరపున, అలాగే డాకు మహారాజ్ టీంకి, యావత్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య. ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగను తీసుకొచ్చిన మా బాలయ్య బాబుకి అండ్ డాకు మహారాజ్ టీం బాబీ అన్నకి, నాగవంశీ అన్నకి అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ గారికి అండ్ మెయిన్గా మా సొంత సోదరుడుగా మేము ట్రీట్ చేసుకుంటున్నాం. మొన్న జరిగిన ఫంక్షన్ దగ్గర నుంచి తమ్మనంటే పరాయివాడు కాదు, మా సొంత అన్నలాగా, మా ఒక సోదరులాగా భావించి ముందుగా మాకు ఇలాంటి సంక్రాంతిని ఒకరోజు ముందుగానే తీసుకొచ్చిన టీం మొత్తానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఒక చిన్న ఇదిగా చెప్తున్నాను. లోపల బాలయ్య బాబు ప్రజెంట్ ఉన్న ఫాము ఇసుక తుఫాను. ఆ ఇసుక తుఫానుకి ఎవరు వెళ్ళినా సరే తొక్కకుండా వెళ్ళిపోతాడు. దయచేసి ఆ ఫామ్ కాల్ రాకండి. ఎవరు వచ్చినా సరే ఆ తుఫాన్ని మీరు తట్టుకోలేరు. వరుసగా 4 హిట్స్ ఇచ్చి అభిమానులకి ఏం కావాలో ప్రతిదీ అనునిత్యం ప్రతిదీ తెలుసుకుంటూ అభిమానుల దగ్గర నుంచి ప్రతిదీ తీసుకుంటూ నా అభిమానులకి ఈ వయసులో కూడా ఏమి ఇవ్వగలిగితే హ్యాపీగా ఉంటారో అది ఇస్తూ మమ్మల్ని మా అభిమానులు అనే వాళ్ళని గర్వంగా చెప్పుకునేలాగా చేస్తున్న మా బాలయ్య బాబుకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. జై బాలయ్య. భారతదేశ క్రికెట్ చరిత్రలో గంగూలీ, సచిన్ టెండూల్కర్, బాలయ్య విషయంలో బాలయ్య బాబు, తమన్, అది కాంబినేషన్.